ప్రజలు ఏ రోజు గ్రామ సభను ఏర్పాటు చేసుకుందామంటే ఆ రోజే ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఏ రోజు కన్వీనియంట్గా ఉంటుందో, ఎందుకంటే గ్రామాల్లో పనులు చేసుకోవాలి, వ్యవసాయ పనులు ఉంటాయి, కూలి పనులు ఉంటాయి. సో కాబట్టి వారిని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించి వారు ఏ రోజు గ్రామ సభను ఏర్పాటు చేసుకుందాము, ఏ రోజు మా సమస్యలను అభివృద్ధి చేసుకోవడానికి చర్చలు చేసుకుందాము అనేటువంటిది ప్రజలను తెలుసుకొని గ్రామ సభను పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, ఉప సర్పంచ్ ద్వారా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక వెన్యూ, టైం, ప్లేస్ ఆఫ్ గ్రామ సభ ఎక్కడ, ఏ సమయంలో చేసుకోవాలి, గ్రామ సభను ఏర్పాటు చేసుకోవాలి. సో మన గ్రామంలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ గ్రామ సభను ఏర్పాటు చేసి అందులో గ్రామ సభ కెన్ బి కండక్టెడ్ ఎనీ టైమ్ డ్యూరింగ్ డే టైమ్, ఆఫ్టర్ సన్ రైజ్ అండ్ బిఫోర్ సన్సెట్. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఒక రోజులో ఏ టైంలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం, సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ మధ్య టైంలో మీరు ఏ టైంలో అయినా గ్రామ సభను ఏర్పాటు చేయాలి. సో ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా దిస్ గ్రామ సభ అండర్ పార్ట్ 9 ఆర్టికల్ 243B, so it is clearly mentioned. But Panchayati Secretary or Sarpanch, have you ever conducted this type of meeting in a village? గ్రామంలో ఎప్పుడైనా ఇలాంటి గ్రామ సభను ఏర్పాటు చేశారా? లేదు. ఇంత క్లియర్గా చట్టంలో రాసినటువంటి గ్రామ సభను ఎందుకు ఏర్పాటు చేయట్లేదు అంటే వచ్చే నిధులను మీకు నచ్చినట్లుగా ఉపయోగించుకుందాం అనుకున్నారా? మీరు అలా చేయాలనుకుంటే జనసేన పార్టీ వదిలిపెట్టదు. ఏ ఒక్కరిని కూడా తీసుకున్న ప్రతి రూపాయి వెనక్కి ఇవ్వాల్సిందే. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటిది. ఈ గ్రామ పంచాయతీ అంటే ఏంటి, అందులో ఏముంటాయి అన్నటువంటిది మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు గ్రామ సభలో ఖచ్చితంగా ప్రజలు కూడా తెలుసుకోవాలి. జనసేన పార్టీ తెలియజేస్తుంది, ప్రజల్లోకి రాబోతుంది, మన కొలిమిగుండ్ల మండలాన్ని అభివృద్ధి చేయబోతుంది. జనసేన పార్టీ తరపున ముందుకు వస్తున్నాము. మంచి కార్యక్రమాలు, ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమాలు మా అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు గ్రామాలకు సంబంధించినటువంటి నిధులను గ్రామ పంచాయతీలోనే ప్రతి ఒక్క అధికారి, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఈఓఆర్డి కావచ్చు, whoever it may be, each and everyone should do their works properly. ప్రతి ఒక్కరూ వాళ్ళ పనిని సక్రమంగా నిర్వర్తించాలి. ఇప్పటికైనా మేల్కొని గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి వారి సమస్యలు ఏమున్నాయో నేరుగా తీర్చేటువంటి బాధ్యత మీకు ఉంది. సో మీ బాధ్యతలు మీరు తెలుసుకొని మీ పనులు మీరు సక్రమంగా నిర్వర్తించండి. అలా చేయకపోతే జనసేన పార్టీ వదలదు. చేసేలా చూపిస్తాము. మీరు చేయకపోతే మీతో చేయించేలా చేస్తాము. మీరే పనులు చేసేలా చేస్తాము. ఖచ్చితంగా పంచాయతీ నిధులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి, గ్రామంలో నివాసంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలి, తెలిసి తీరాలి. దెన్ యూ హ్యావ్ టు సే, మీరు చెప్పాలి.
దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది మీ బాధ్యత. మీరు కూడా మనుషులే కదండి. ఒక మనిషిని ఇలా బాధ పెట్టడం, ఒక మనిషికి చెందినటువంటిది, ఒక గ్రామానికి చెందినటువంటి స్థలాలను కూల్చివేయడము, ఆక్రమించడము, ఎందుకైనా మీరు అధికారులైనటువంటిది, ఎందుకైనా మీరు పదవులు స్వీకరించింది? పదవులు స్వీకరించింది అందుకేనా? ప్రజలకు న్యాయం చేయాలి, మీ పనులు మీరు చేయాలి. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ ప్రాపర్లీ. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయాలి. చెయ్యకపోతే వదిలే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్నారా? జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. చెయ్యలేదా? జనసేన పార్టీ మీరు చేసేలా చేస్తుంది. I think then you should do your duties properly. Since today, you should try to do it. ఈ రోజు నుంచి చేయడం